స్టేట్స్ ఎంతో ఇంట్రెస్ట్ గా చూస్తున్న బిగ్గెస్ట్ లైవ్ షో మరికొద్ది సేపట్లో స్టార్ట్ కానుంది. ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, మాజీ సీఎం కేసీఆర్ మరి కాసేపట్లో టీవీ9 స్టూడియోలో అడుగు పెట్టబోతున్నారు. 12 ఏళ్ల సుదీర్ఘ గ్యాప్ తర్వాత ఇవాళ మీడియాకి కేసీఆర్ ఇంటర్వ్యూ ఇస్తుండడం, అది కూడా బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత టీవీ9 లైవ్ కి కేసీఆర్ వస్తుండడంతో సూపర్ బస్ క్రియేట్ అయింది ప్రపంచమంతా. రేపటి నుంచి కేసీఆర్ బస్ యాత్రగా జనాల్లోకి వెళ్లనుండడంతో ఈ లైవ్ షో ఇప్పుడు టాక్ ఆఫ్ ది 2 స్టేట్స్ గా మారిందని చెప్పాలి. అసలు రజనీకాంత్ లైవ్ షో విత్ కేసీఆర్ లో ఏం మాట్లాడతారు? ఓటమిపై కేసీఆర్ ఎలా స్పందిస్తారు? ప్రస్తుతం ప్రభుత్వం గురించి ఆయన ఏం చెబుతారు? కవిత అరెస్టుపై ఎలా రియాక్ట్ అవుతారు అన్న అంశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాకేష్, రేపు బస్ యాత్ర స్టార్ట్ చేయడంలో ఎంత హుషారుగా ఉన్నారో, కొద్దిసేపట్లో టీవీ9లో జరగబోయే డిబేట్ గురించి కూడా జనాలంతా అవుట్ ఆఫ్ క్యూరియాసిటీతో ఇప్పటికే టీవీ9 స్క్రీన్లకి అతుక్కుపోయారు. మరి రేపటి నుంచి బస్ యాత్ర ఏ విధంగా ఉండబోతుంది, అలాగే మన ఇంటర్వ్యూకి సంబంధించి జనాలు ఏం చెప్తున్నారు? రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బిగ్ సెన్సేషనల్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ పట్ల చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిన్న సాయంత్రం ఎప్పుడైతే టీవీ9 ఒక ప్రోమో రిలీజ్ చేసిందో అప్పటి నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక బజ్ క్రియేట్ అయింది. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా దీనికోసం ఎదురు చూస్తున్నారు. నిన్న సాయంత్రం కూడా సోషల్ మీడియాలో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో అనేక రకాలుగా కేసీఆర్ ఏం మాట్లాడతారు, ఇంటర్వ్యూ ఇంతకుముందు ఎప్పుడు టీవీ9లో రజనీకాంత్తో మాట్లాడారు, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా చర్చించుకోవడం మనం గమనిస్తూ ఉన్నాం. చాలా అంశాలపై సుస్పష్టంగా కేసీఆర్ మాట్లాడనున్నారు. 2012 తర్వాత తెలుగు మీడియాలో ఎవరికీ కూడా ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇవ్వలేదు కేసీఆర్. 10 ఏళ్ల ప్రభుత్వ పాలనలో అనుకోవచ్చు, అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో 1-2 సంవత్సరాలు, ఆ తర్వాత ఇప్పటివరకు ఓడిపోయిన తర్వాత ఇప్పటివరకు కూడా ఎవరితోనూ ఆయనే పూర్తి స్థాయి ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఇప్పుడు ఈ షోలో సుస్పష్టంగా తాజా రాజకీయ పరిణామాలపై అన్ని వివరాలు చెప్పన్నారు. బీఆర్ఎస్పై వస్తున్నటువంటి ఆరోపణలు, కవిత జైలుకి వెళ్ళడం అనుకోవచ్చు, కేటీఆర్ పైన వస్తున్నటువంటి ఆరోపణలు అనుకోవచ్చు, ఫోన్ ట్యాపింగ్ అంశం ముఖ్యంగా తెలంగాణలో చాలా హాట్ టాపిక్గా ఉంది. నేషనల్ వైడ్ కూడా దీనిపైన అందరూ మాట్లాడుకుంటున్నారు. సో దీనిపైన కూడా ఆయన మాట్లాడనున్నారు. కాళేశ్వరం డ్రీమ్ ప్రాజెక్ట్ కట్టారు, కుంగిపోయింది, దానిపైన ఎలాంటి వివరణ ఇస్తారు, వీటన్నిటిపైన కూడా కేసీఆర్ మాట్లాడతారు. పొలిటికల్ సర్కిల్లో ఒక హాట్ టాపిక్గా ఉంది. అందరూ టీవీలకు అతుక్కుపోయి చూసేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.